రైట్ రాస్తాను మరి. బాయ్ బాయ్. కాదు ఇప్పుడు నేను ఉప్పలకి ఎట్లా పోవాలి, వెళ్ళిపోవచ్చా? అని ఉప్పాల అంతా లాంగ్ అవుతుంది రా, నీకు ఇక్కడికి ఒక షార్ట్ కట్ ఉంటుంది, నేను చెప్తా అట్లా వెళ్ళిపో స్ట్రైట్. ఓకేనా? ఎట్లా? ఇప్పుడు మనము లాలపేట ఉన్నావు రా, నువ్వు స్ట్రైట్ పో మొలాల్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ ఎక్కకు, బ్రిడ్జ్ ఎక్కకు. ఆ బ్రిడ్జ్ కింద నీకు ఒక రైట్ ఉంటది, మొలాల్ రైల్వే స్టేషన్ పోతావు. మొలాల్ రైల్వే స్టేషన్ పోవాలంటే లెఫ్ట్ వస్తుంది. ఆ లెఫ్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇమీడియట్ రైట్ తీసుకోవాలి. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? అసలు ఈ ఎర్త్ ఎందుకు ఫామ్ అయింది? మార్స్ లో కూడా మనుషులు ఉంటారా? ఇదంతా వద్దురా పోయి, నేను ఇట్లా వెళ్ళిపోతా కదా మంచి రూట్ ఇందాక వచ్చా. మెంటల్ గా ఇది షార్ట్ కట్ రా, నీకు పెట్రోల్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. చెప్పిన మాట స్ట్రైట్ పో మామ, స్ట్రైట్ పోయినా బ్రిడ్జ్ ఎక్కరా, బ్రిడ్జ్ కాదు నేను చెప్పేది, నువ్వు రైట్ నుంచి స్ట్రైట్ పో, గల్లు వస్తుంది. అరే ఇంట పోయినావా మరి క్లియర్ గా రైట్ వస్తుంది. లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ముంగడు పోగానే మళ్ళీ రైట్ తీసుకో. మట్టి రోడ్ వస్తుంది. మట్టి రోడ్ కాదురా, రైల్వే ట్రాక్ వస్తుంది. ఇట్లా వెళ్ళిపోతారా అప్సి కూడా, వెళ్ళిపోవచ్చు కదా ఇట్లా అప్సి కూడా ఉప్పలు వస్తుంది కదరా. పెట్రోల్ ఎక్కువ నీకు? ఏం కాదు వెళ్ళిపోతా. అరే పిచ్చోనా రా, చెప్పేది మళ్ళీ నీకు క్లియర్ గా చెప్తారు. వీని అనవసరంగా అడిగిన, ఇప్పుడు నేను గూగుల్ మ్యాప్ పెట్టుకుని పోతా అన్నా కూడా ఫీల్ అవుతాడేమో వీడు. స్ట్రైట్ పో. నాకు అర్థమైంది రా, నేను పోతా. పోతావా? నేను పోతా. క్లియర్ కదా? షూర్. అలా చెప్తాను, స్ట్రైట్ పో, రైట్ తీసుకో, నీకు రైల్వే ట్రాక్ వస్తుంది. స్ట్రైట్ పో, లెఫ్ట్ తీసుకో. ఫస్ట్ రైట్ కాదు, సెకండ్ రైట్. అర్థమైంది. అరే నేను చెప్పేది రా, నేను చెప్తాను.